చాలామంది వాదించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. మీకు ఒక మాట చెప్పనా, మీ వాదన కరెక్ట్ అవ్వచ్చు, మీ దగ్గర నిజమే ఉండొచ్చు, కానీ అనువు కాని చోట అదిలుకుల మనరాదు అనే ఒక గొప్ప మాట విన్నారా? అనువు కాని చోట ఏం చేయకూడదు చెప్పండి? అదిలుకుల మనకూడదు. కొండ అద్దమందు కొంచెమై ఉండదా? మీ సమయం రానప్పుడు మీరు ఎంత ఆవేశపడినా ఏం రాదు. వస్తుందా? చెప్పరేంటండి? కొంతమంది పెళ్ళిళ్ళ దగ్గర చూస్తూ ఉంటారు, కొంతమంది ఫీల్ అయిపోతూ ఉంటారు. ఈ పెళ్ళిళ్ళ దగ్గర కొంతమంది వచ్చి, అయ్యగారు చూసారా అందరినీ పిలిచారండి, మమ్మల్ని పిలవలేదండి, అందరికీ చెప్పారండి, మాకు చెప్పలేదండి. కొంతమంది చాలా బాధపడిపోతూ ఉంటారు, అందరినీ కారు ఎక్కిచ్చారండి, మమ్మల్ని ఎక్కించలేదండి, అందరినీ ఫోటోలు దిగమన్నారండి, మమ్మల్ని చెప్పరే దిగమనలేదండి. నేనంటాను, నిజంగా నీకు గుర్తింపు ఉంటే, వాళ్ళ మనసులో స్థానం ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను చెప్పరేంటండి, పిలిచి మరీ ఫోటో దిగిస్తారు. వాళ్ళ మనసులో నీకు స్థానం లేనప్పుడు నువ్వు ఎంత ఆవేశపడి వాళ్ళ వెనకాల వెళ్ళినా ఏమో తెలుసా, అవమానం తప్ప. ఈడు మొదలెట్టాడురా, ఈమె మొదలెట్టిందిరా, అనవసరంగా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు, మాకు కావలసిన వాళ్ళు ఉన్నారుగా అని అనిపించుకోవడం కంటే మన సమయం వచ్చే వరకు మనం ఏం చేయాలి చెప్పండి? ఎదురు చూడాలి. అందుకోసం ప్రభువారు అన్నారు, ఏమని తెలుసా? అయ్యా అక్కడ అవమానం జరగబోతుంది, నీళ్ళై ద్రాక్షారసం అయిపోతుంది అనగానే ప్రభువారు వెంటనే రమ్మను అని అన్నాడా? చెప్పండి, ఏమన్నారు తల్లితో? నా సమయం ఇంకా చెప్పాలి, నా సమయం ఇంకా రాలేదు గనక నువ్వు కామ్గా ఉండు, నా సమయం వచ్చినప్పుడు నేనే మాట్లాడతాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అప్పుడు వరకు నువ్వు మౌనంగా ఉండవు. అప్పుడు వరకు నువ్వు ఎలాగ ఉండాలి? మౌనంగా ఉండాలి. దేవుడు సమయం వచ్చే వరకు మనం ఎలా ఉండాలి చెప్పాలి? మౌనంగా ఉండాలి.